హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అనేది అయితే డైలీ పోస్ట్ చేస్తుంటాను. ఆ యొక్క అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండొచ్చు. అలాగే వీడియోని హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. అయినప్పటికీ దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాలు ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దక్షిణ తీర తమిళనాడు మరియు దాన్ని అనుకుని ఉన్న మన్నార్ గల్ఫ్ మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం బలహీనపడింది. అయితే అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగానే ఏపీలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఏపీలో ఇవాళ చిత్తూరు, తిరుపతి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. అలాగే మరోవైపు వాయుగుండం ప్రభావంతో మన్యం జిల్లాల్లో చలి తీవ్రత తగ్గింది.